మానస గారు మీరు చెప్పండి డాడీ గురించి. డాడీకి అమ్మాయిలంటే ఎంత ప్రాణం. ఎవ్రీబడి ఈజ్ అ డాటర్, నేను ఒక్కదాన్నే కాదు. మీ ఇద్దరి మధ్యలో ఒక క్యూట్ కాన్వర్సేషన్, బెస్ట్ మూమెంట్ పాపని చూడగానే. కూతురు పెళ్లి ఒక అద్భుతమైన అనుభూతి. అది తన కెరియర్లో చేస్తున్న ఏవైతే ఉన్నాయో రివార్డ్స్ ఉన్నాయో ప్రతి మూమెంట్ కూడా తట్టుకోలేను ఆనందం మాకుంటుంది. వీళ్ళు లేకపోతే నేను డెఫినెట్లీ లేను ఒకటి. అండ్ ఏదో సపోర్ట్ ఉన్నారు కదా మమ్మీ డాడీ అని కాదు, కానీ ఐ థింక్ దిస్ ఇస్ ది ఎమోషన్ ఫర్ ఎనీ కిడ్. మీరు నన్ను కూతురు అన్నారు కాబట్టి హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ది వండర్ఫుల్ ఫాదర్స్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ శ్రావ్ని. ప్రతి కూతురికి నాన్నే హీరో, సూపర్ హీరో. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఫాదర్స్ డే అనగానే వీళ్ళకంటే మంచిగా నాకు ఎవరికి అనిపించలేదు. సో వీళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత మీ అందరికి కూడా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాను. కానీ సార్ గురించి చెప్పాలనుకుంటే 90s కిడ్స్కి ఏమో దూరదర్శన్ శ్రీనివాస్ భోగిరెడ్డిగా, 2000 కిడ్స్కి ఆహా ఏ ఊరు మహా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనుకుంటూ ఫుల్గా రాజావారు రాణిగారు అనే మూవీలో తండ్రి పాత్రతో అందరినీ ఫుల్గా హైప్ ఇచ్చేసి ఇంతవరకు ఆ అమ్మమ్మ వాళ్ళ ఊరు అలాగే పేరున్న కాలేజ్ ఇంతవరకు తెలియలేదు. సో ఈరోజు తెలుసుకుందాము. అలాగే వాళ్ళ డాటర్ మనతో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. శ్రవ్య మానస గారు, నమస్తే అండి. నమస్తే సార్. సార్ అసలు మనం 90s కిడ్స్కి మీరు బాగా పరిచయం, మాకైతే మూవీస్ నుండి చూస్తూ వచ్చాము. అలాగే డాటర్ గురించి చెప్పాలంటే మీరెంత టాలెంటెడో, మల్టీ టాలెంటెడో, సేమ్ డాటర్ కూడా అలాగే. అసలు లిస్ట్ చాలా పెద్దగా ఉంది. కొరియోగ్రాఫర్గా, డాన్స్, కూచిపూడి డాన్సర్గా, అండ్ ఇవన్నీ కాకుండా ఐరా స్టూడియోస్ని నడిపిస్తున్నారు సక్సెస్ఫుల్గా. 400+ స్టూడెంట్స్ ఉన్నారు, 1500+ డాన్స్ షోస్ ఉన్నాయి. ఇవన్నీ వింటుంటే, అవన్నీ తెలుసుకున్న తర్వాత కంపల్సరీ మిమ్మల్ని ఒక ఫ్రేమ్లో చూడాలనుకున్నాను, చూసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎందుకంటే ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సార్ అసలు స్టార్ట్ చేయాలనుకుంటే ఫాదర్స్ డే స్పెషల్ కాబట్టి, సో చిన్నతనంలో పాప ఎలా ఉండేది అంటే, ఇప్పుడైతే వాయిస్ అయితే డబ్బింగ్ చెప్పింది. సో మేడంతో మాట్లాడే ముందు మీతో మాట్లాడతాం డాటర్ గురించి ఫస్ట్. సో డాటర్ నాకు మళ్ళీ ఇంకో అమ్మ పుట్టిందంతే. ఎందుకంటే ప్రతి గెస్ట్కి ఎవరైతే చెప్తుంటారో మీరు నా డాటర్ అని చెప్తూ ఉంటారు. ఎవరైనా కూతురులా చూస్తూ ఉంటారు. ఇంకా కన్న కూతురు గురించి చెప్పాలంటే ఇంకా మాటలు రావట్లేదేమో. మానస గారు మీరు చెప్పండి డాడీ గురించి. మీరు ఇంట్రొడక్షన్లో చెప్పారు కదా, లైక్ ఫర్ ఎవ్రీ డాటర్కి ఫాదరే హీరో అని. ఐ థింక్ హీ హాస్ బీన్ అ హీరో, హీ హాస్ బీన్ అన్ ఇన్స్పిరేషన్. అంటే నాకు ఏదన్నా ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ ఉంది. మీరు అన్నారు కదా ఇన్ని షోస్, ఇన్ని చేస్తున్నాను, స్టూడియోస్ చేస్తున్నాను, ఇన్ని చేస్తున్నానంటే ఆబ్వియస్లీ ఇక్కడ ఇటు పేరెంట్స్ ఈరోజు వాట్ ఎవర్ ఐ యామ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ బోత్ మామ్ అండ్ డాడ్. అండ్ ఎస్పెషలీ డాడ్, బికాజ్ అట్లీస్ట్ నా జనరేషన్లో ఐవ్ సీన్ అ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఇప్పుడు 90s నుండే వచ్చాము, బట్ నాట్ ఎవ్రీబడి వర్ బ్లెస్డ్ విత్ అ వెరీ వెరీ సపోర్టింగ్ ఫాదర్. ఇక్కడ మా డాడీ గురించి అంటే ఆన్ అ లైటర్ నోట్, సపోర్ట్ చేయడం కంటే ఏది ఉన్నా సరే తోసేవారు ఫస్ట్ నన్ను అందులో. లైక్ అచ్చా ఇది ఇక్కడ ఉంది వెళ్ళిపో అని. నాకే ఇంకా ఒక 10-20 టైమ్స్ నాకే ఒక్కొక్కసారి అబ్బా డాడీ అవసరమా అనిపించేది, కానీ బట్ అప్పట్లో అలా అనిపించేది. బట్ టుడే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ది ఎక్స్పోజర్ దట్ ఐ హ్యాడ్ విత్ ఎవ్రీథింగ్ సిన్స్ బీయింగ్ అ చైల్డ్. ఎవ్రీబడి ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ ఫాదర్. ఎవరికైనా వాళ్ళ ఫాదర్ ఈజ్ అ సూపర్ హీరో కానీ, బట్ మా ఫాదర్ అని చెప్పడం కాదు కానీ, బట్ ద వే నాకు తమ్ముడు కూడా ఉన్నాడు, యంగ్ బ్రదర్. ఏదో అబ్బాయి వాడు వెళ్ళాలి కొన్ని చోట్లకి, షాపింగ్ వెళ్తే తను వెళ్ళాలి, ఇక నువ్వు ఇలాగ సెన్సిటివ్గా అమ్మాయిలు జనరలీ దట్ ఈస్ అవర్ సైకాలజీస్ కదా. అమ్మాయిలకి జనరలీ కొంచెం పని చెప్పం, వీ ట్రీట్ దెమ్ లైక్ వెరీ సెన్సిటివ్, ప్రిన్సెస్. అబ్బాయిలకి అంతా బండ పనులన్నీ అబ్బాయిలకి ఇచ్చేస్తూ ఉంటాం. బట్ ఐ థింక్ మా డాడీ ఆ డిఫరెన్స్ చూడలేదు. ఇట్ కేమ్ వెరీ న్యాచురలీ టు హిమ్. లేదు ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళు, బయటికి వెళ్ళు, లేదు మా తమ్ముడికి ఏదైనా చెప్పినా, ఇట్ వాజ్ ఆల్వేస్ ఆన్ అ వెరీ ఈక్వల్ నోట్. యాజ్ మచ్ యాజ్ నేను నాకు ఈవెన్ బస్లో సోలోగా ట్రావెల్ చేయడం కూడా ఐ థింక్ ఐ వాజ్ ఇన్ మై 4th grade అంతే కదా, 4th classలో
మేము ఇక్కడ ఒక మెయిన్ రోడ్లో ఉండేవాళ్ళం. డాడీ ఎలా అలవాటు చేశారంటే అప్పట్లో ఐ థింక్ 4 రూపీస్ ఎంతో ఉండేది. అప్పట్లో ఈవెన్ 50 పైసా కూడా యూజ్ చేసేవాళ్ళం. సో ఎగ్జాక్ట్గా చేంజ్ మా అమ్మకి ఇచ్చి ల్యాండ్లైన్ ఫోన్ ఉండేది. కాల్ చేసి ఎగ్జాక్ట్ చేంజ్ ఇవ్వు, నేను ఇక్కడ యూసఫ్ కూడా చెక్ పోస్ట్లో పికప్ చేసుకుంటాను, నువ్వు అక్కడ బస్ ఎక్కించే. అలా ఎక్కించేసి డాడీ కరెక్ట్గా నేను దిగే టైంలో అక్కడ ఉండేవారు అనమాట. అలా హీ మేడ్ మీ గెట్ యూస్ టు. అప్పుడు కూడా చాలా బిజీ ఉండేవారు. హీ వాజ్ వర్కింగ్ ఫర్ ఒక అదే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి హీ వాజ్ వర్కింగ్ ఫుల్ టైమ్ బికాస్ హీ వాజ్ ఆల్సో ది ఎల్డర్ సన్. అసలు హైదరాబాద్ వచ్చిందే యాక్టర్ అవ్వడానికి, బట్ బికాస్ హీ వాజ్ ది ఎల్డర్ సన్ ఇన్ ద ఫ్యామిలీ, హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. బట్ ఎన్ని ఉన్నా సరే, ఎన్ని ఫినాన్షియల్ హార్డ్షిప్స్ ఉన్నా, ఎంత టేకింగ్ కేర్ ఆఫ్ అ వెరీ బిగ్ ఫ్యామిలీ ఉన్నా సరే, ఈ చిన్న చిన్నవి హ్యావ్ బీన్ ఎలా అంటే చైల్డ్హుడ్ మైల్ స్టోన్స్లో. ఇప్పుడు ఐ హ్యావ్ అ 1 year old. ఇప్పుడు వాడు లేసి నుంచుంటే ఒక మైల్ స్టోన్ అంటాం, ఒక మాట మాట్లాడితే మైల్ స్టోన్ అంటాం కదా. అలాగే మేబీ మా లైఫ్స్లో నాకు కానీ మా తమ్ముడికి కానీ ఈ 4th క్లాస్లో బస్సు అలవాటు చేయడమా, వెళ్ళి మీరే షాపింగ్కి వెళ్ళి తీసుకురండి అని, నైట్ 12 o'clock ఒక బిర్యానీ పాయింట్ ఉండేది ఎదురుగుండానే మా ఇంట్లో, బాల్కనీలో నుంచి ఉంటే ఎదురుగుండా ఉండేది. మా డాడీ మా తమ్ముడిని పంపించచ్చు అప్పుడు కూడా, లేదు నువ్వు వెళ్ళి నేను ఇక్కడ బాల్కనీ నుండి చూస్తున్నాను, నీకేం టెన్షన్ లేదు నేను ఉన్నా కదా. మా డాడీ సపోర్ట్ అంటే ఒక ధైర్యం. ఆ టైంలో బయటికి వెళ్ళాలంటే ఉంటుంది టెన్షన్, కాకపోతే డాడీ కాస్త మానిటర్ చేస్తూ మేము అలా బయటకు పంపించి ఉండకపోతే కనుక ఈరోజు ప్రోగ్రామ్ చేసుకుని నైట్ 3:30-4కి నేను ఒక్కదాన్ని వచ్చే రోజులు కూడా ఉంటాయి. బట్ వై ఆల్ దాట్ ఈస్ కమింగ్, ఎంత కాన్ఫిడెంట్గా బయటికి వెళ్ళి రావాలన్నా సరే సిన్స్ చైల్డ్హుడ్ వీఆర్ గ్రోన్ అప్ విత్ దిస్. ఇంత స్ట్రాంగ్ అంటే అప్పుడు చిన్న చిన్నవేమో కానీ ఆల్ దాట్ కాంట్రిబ్యూటెడ్ టుడే. అండ్ సూపర్ హీరో ఈజ్ అ వెరీ వెరీ స్మాల్ వర్డ్. యా, వెరీ స్మాల్ వర్డ్. సూపర్ హీరో అంటే కొన్ని నేమ్స్, ఒక విజన్ ఉంది కానీ ఐ థింక్ మా డాడీ దానికంటే చాలా ఎక్కువ చేశారు మాకైతే. సార్ ఇంకా మీ విషయానికి వస్తే అసలు మేము ఇక్కడ చాలా చిన్న సార్, ఎందుకంటే మీరు యాంకరింగ్ చేశారు, న్యూస్ ప్రెజెంటర్గా దూరదర్శన్ ఛానల్ మొత్తం ఏదైతే ఉందో అప్పటి నుండి మీరు కనిపిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు, ఇది ఎంతవరకు వెళ్తుంది అండ్ మీరు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? ఏదైతే నా కెరియర్ బిగినింగ్ విత్ దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, దెన్ అంబేద్కర్ యూనివర్సిటీ ఎలా అయితే ఎంజాయ్ చేశానో, ఇప్పుడు వాట్ యూ సెట్ సెకండ్ ఇన్నింగ్స్ అని ఏదైతే అన్నారో ఇప్పుడు ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, ఆన్ మూవీస్ నౌ. సో ఇది కూడా అంతే ఇదిగా ఎంజాయ్ చేస్తున్నాను. సో ఈ జర్నీలో ఎన్నో హర్డిల్స్ దాటుకుంటూ వచ్చాను, ఎన్నో మిరాకిల్స్ చూశాను. సో ఇవన్నీ ఒక అయితే, సో అన్నిటినీ మించి నాకు ఎక్కువ హ్యాపీనెస్ ఉండేది మా డాటర్తో. తెల్లవారు లేస్తే మా ఇంట్లో చెప్తూ ఉంటాను, నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో అంటూ ఉంటాను, మైక్స్ అంటే ఆడియో అన్న ఉంటుంది లేదా వీడియో పెర్ఫార్మెన్సెస్ అన్న ఉంటాయి. నేను షూటింగ్ వెళ్ళిపోతుంటాను, శ్రవ్య తను పెర్ఫార్మెన్సెస్కి వెళ్తూ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ హర్ యాక్టివిటీస్, క్లాసెస్ ఇవన్నీ ఉన్నాయి రెగ్యులర్గా. మనకి ఆల్మోస్ట్ హైదరాబాద్లో 3 places బ్రాంచెస్ ఉన్నాయి. సో వీటితోటే ఉండటం వల్ల అసలు మాకు టైం ఎలా గడుస్తుంది, ఇయర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. హ్యాపీ న్యూ ఇయర్ చేస్తూ ఉంటాం, ఇంత తొందరగా అయిపోయిందా ఇయర్ అనిపిస్తూ ఉంటుంది. బట్ ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ఇన్ని చేస్తూ ఉన్నా నా ప్రోగ్రామ్ ఉంది అంటే కనుక డాడీ ఒకవేళ నిద్ర లేకపోయినా, లేట్ నైట్ షూట్ ఉన్నా సరే కంపల్సరీ ఎక్కడున్నా సరే రావాల్సిందే అని నాకు ఉంటుంది, రావాలి అని ఆయనకి ఉంటుంది. దెర్ ఇస్ నో ఫోర్స్ దట్ వీ డూ. కానీ ఏదైనా సరే ఎప్పుడన్నా లేదు, ఇది ఎప్పుడో చాలా పెద్ద ఫ్యామిలీ సీన్ అంట, 300 మంది ఆర్టిస్టులు ఉన్నారు, నేను లేకపోతే అవ్వదు అన్నప్పుడు తప్పితే, లేదంటే అట్లీస్ట్ షూట్. ఇప్పుడు నావి జనరల్లీ ఈవినింగ్సే షోస్ ఉంటాయి. సో డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారు ఇవాళ మా అమ్మాయి షో ఉందండి 5 o'clockకే వచ్చేస్తుంటారు. అంటే టుడే మీరు సెకండ్ ఇన్నింగ్స్ అన్నాం కానీ ఐ థింక్ దిస్ ఇస్ హిస్ ఫస్ట్ ఇన్నింగ్స్. దట్ వాజ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవాలి కాబట్టి యాక్టింగ్ అన్ని పక్కన పట్టేసి అప్పుడు చేశారు. కానీ దిస్ ఈజ్ వాట్ హీ వాంటెడ్ టు డూ ఇన్ లైఫ్. సో మేము దాన్ని ఫస్ట్ ఇన్నింగ్సే అంటాం. ఇప్పుడు ఎంత బిజీ ఉన్నారో ఆల్ హిస్ లైఫ్ హీ వాజ్ నెవర్ బిజీ లైక్ దట్. అయినా హీ హ్యాస్ టైమ్ ఫర్ అస్. దట్ ఈస్ వాట్. అంటే ఇప్పుడున్న ఫాదర్స్ జనరలీ మనం చూస్తూ ఉంటాం కదా, ఎంత సాఫ్ట్వేర్ జాబ్లు ఉన్నా ఇది టైర్డ్ అంటారు, పిల్లలకి టైం ఉండదు. కానీ మా డాడీ ఇన్ని చేసినా సరే హీల్ నాట్ మిస్ మై షో. మై సన్ తోటి హీఈస్ అ బెస్ట్ ఫ్రెండ్. నేను లేకపోయినా పర్లేదు, హీఈస్ అ డాడ్. మేమిద్దరం కూడా కాదు, మీ అండ్ మై హస్బెండ్ ఆల్సో కాదు, అమ్మమ్మ తాతగారు ఉంటే చాలు వాడికి. అంత క్లోజ్. ఇప్పుడు అంత క్లోజ్ అంటే అంత టైం ఇస్తున్నారు. ఐ థింక్ దట్ ఈస్ వన్ థింగ్ ఐ షుడ్ లెర్న్ ఫ్రమ్ మై ఫాదర్. ఎంత బిజీ ఉన్నా ఫ్యామిలీ టైమ్ ఈజ్ వాట్ ఈజ్ హిస్ ప్రయారిటీ. సో అవుట్ ఆఫ్ 1500 and 1600 ఆర్ట్స్ షోస్ ఉన్నాయి, ఒక మహా అయితే ఒక 3 to 4 shows ఏమన్నా మిస్ అయ్యి ఉంటాను అంతే. దట్ ద ఓన్లీ థింగ్. సో ఐ వాంట్ టు సీ హర్ యాజ్ ఏ గుడ్ పెర్ఫార్మర్. అది ఇంటెన్షన్ మెయిన్.
సో ఒక ఫాదర్గా ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే ప్రతి ఆడపిల్ల తండ్రికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఇలా అమ్మాయిని చిన్నప్పటి నుంచి బాగా చదివించి ట్రెడిషనల్గా పెంచి మన ఏవైతే సాంప్రదాయాలు మనం తల్లిదండ్రుల నుంచి నేను పుణుకు తెచ్చుకున్నానో అవన్నీ కూడా నా కూతురికి వచ్చేలా చూసుకుంటూ ఒక మంచి అయ్యే చేతిలో పెట్టాలని ఇంటెన్షన్స్ ఉంటాయి. సో అలాంటి టైంలో జాబ్ మంచి అయ్యగారి చేతిలో కూడా పెట్టేశారు. మంచి అయ్యగారి చేతిలోనే పెట్టాలని ఇంటెన్షన్. గాడ్స్ గ్రేస్ అమ్మా అది. రుణానుబంధ రూపేణ అంటారు అన్నీ కూడా, అవి మనం అనుకున్నట్టుగా ఏం ఉండవు. డాడీ కూడా అంతే. దెర్ ఇస్ నో చిన్న సినిమా ఆర్ పెద్ద సినిమా. మేము ఎప్పుడు అలా డిఫరెన్షియేట్ చేయలేదు. నాకు కూడా చిన్న ప్రోగ్రామా పెద్ద ప్రోగ్రామ్ అంతే అంతే, లేదా మూవీ అంతే. అది తీసుకున్నామా మనం 100% ఇవ్వాలి. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. సో అలా చేసుకుంటూ ఈవెన్ ఆ రోజు ఎందుకో అనిపించింది ఇలాగా, లేదు మేబీ నేను డాన్స్ కంప్లీట్గా టేకప్ చేస్తే ఐల్ బీ రియలీ హ్యాపీ అని. ఇంటికి వచ్చి చెప్పాను అంతే డాడీ వాళ్ళకి, ఏమనలేదు. దే వర్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ సపోర్టివ్. వెళ్ళిపో అలాగే అనేసారా సార్? సో ఎందుకన్నానంటేనమ్మా, అంటే ఆ జాబ్ ఉండటం ఒక ఫాదర్గా నాకు ఆనందం ఏంటంటే, ఓకే ఒక 40,000 50,000 ఇలా వస్తూ ఉంటే తన సోర్సెస్ ఇన్కమ్ సోర్స్ ఉంటుంది. సో వెంటనే ఒక మంచి సంబంధం చూసేద్దాం, ఒక అది మెయిన్ ఇంటెన్షన్. కొంచెం మైండ్ సెట్ అలాగే ఉంటుంది కదా. ప్రతి డాడీకి ఎప్పుడెప్పుడు కూతురికి పెళ్లి చేసి ఒక మంచి అయ్యగారికి ఇచ్చి పంపించాలా అని ఉంటుంది. అంటే ఫర్ హిమ్ నాకు ఒకవేళ మ్యారేజ్ చేయాలన్నా షీల్ బి మోర్ హ్యాపియర్. సో లెట్స్ గెట్ హర్ మ్యారీడ్, మంచిగా మ్యారేజ్ చేద్దాం, ఇంకొక కొత్త హ్యాపీనెస్ ఉంటుంది అన్న దాంట్లో యూ వాంట్ మీ టు గెట్ మ్యారీడ్. మ్యారేజ్ కూడా అంగరంగ వైభవంగా చేశారు. ఆ వీడియో కూడా చూశారు. ఎంత కలర్ఫుల్ గా, ఎంత బాగున్నారు. మీ పేరు సో సార్ గురించి చెప్పండి, అయితే అల్లుడి గారి గురించి చెప్పండి. ఐ థింక్ అల్లుడి గారి ఆయన స్టార్టర్స్ కి అంటే బాగా చేయాలనే అభిప్రాయంతో అంత రంగరంగ వైభవంగా పెళ్లి చేశాం. సో ఆయన చూడగానే నాకు ఓకే ఒక మంచి కల్చర్ కనపడింది, డిగ్నిఫైడ్గా ఉన్నారు, ఎడ్యుకేటెడ్. సో మాట్లాడిన తర్వాత తెలిసింది ఓకే తను ఏదైతే తన యాక్టివిటీస్ తనకు ఉన్నాయో అలాగే పాపను కూడా బాగా చూసుకోగలరు, బాగా ఇది ఉంది. సో వెంటనే మాట్లాడుకున్నాం. సో ముహూర్తాలు అయిపోయినాయి. సో మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళ నా మనడి వరకు వచ్చేసాం. అయితే అప్పుడు పాపకి నాకు ఒక డిస్కషన్ జరిగింది. అది ఇంతవరకు ఏ ఇంటర్వ్యూలో ఎక్కడ చెప్పలేదు నేను. అంటే జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తే ఒక 50,000 1,00,000 రూపాయలు వస్తుంది డాడీ, అదే నేను మానేసి ఇప్పుడు ఏదైతే డాన్సర్గా నా కెరియర్ కంటిన్యూ చేస్తూ దీన్ని ఎక్స్పోజ్ చేస్తూ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా ఏదన్నా పెట్టుకొని అండ్ మోరోవర్ నాకు నచ్చిన ఫీల్డ్లో అది కంటిన్యూ చేస్తూ ముందుకెళ్తూ నేమ్ అండ్ ఫేమ్ రెండు వచ్చేలా చూసుకుంటాను కదా అనే పాయింట్ నాకు బాగా హార్ట్ టచ్ అవ్వడంతో. అంటే బికాజ్ డాడీకి ఆ పెయిన్ తెలుసు. ఐ థింక్ లాట్ ఆఫ్ ఆర్టిస్ట్ ఇలా ఫుల్ టైం ఆర్ట్ అనుకున్నారు కానీ నాట్ ఎవ్రీబడీ బాధ్యతలు ఉంటాయి, ఇది ఉంటాయి, కంపల్సరీ జాబులు చేయాల్సి వస్తాయి. అలాగే ఐ థింక్ డాడీ కూడా చాలా సాక్రిఫైస్ చేసి హీ హ్యాడ్ టు డూ దట్ గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ బికాస్ ఫ్యామిలీ వాజ్ అ రెస్పాన్సిబిలిటీ. నేను చెప్పాను కదా ఈ వాజ్ ది ఎల్డెస్ట్ అని. సో ఆ కోరిక అలా ఉండిపోయింది డాడీకి మూవీస్లో ఇది వెళ్ళాలి అని. ఎందుకంటే యాక్టర్ కావాలనుకున్నారు. కాకపోతే డాడీకి ఆ రోజు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. బట్ లక్కీలీ ఐ హ్యాడ్ అ సపోర్ట్ రైట్. సో నేను ఫుల్ టైం ఇలా ఆర్ట్స్ అనగానే బికాస్ హీ నోస్ దట్ పెయిన్, హీ వాజ్ వెరీ హ్యాపీ. సరే మై డాటర్ ఈజ్ అట్లీస్ట్ చూసింగ్ అ పాత్, నేనున్నాను సపోర్ట్ చేయడానికి. అండ్ వితౌట్ ఆ రోజు డాడీ కనుక నాకు ఓకే డాడీ ఉన్నారని ఒక ధైర్యం, లేదా నేను కూడా మేబీ ఆ స్టెప్ తీసుకునేదాన్ని కాదేమో. సో ఆ రోజు ఐ థింక్ హిమ్ సపోర్టింగ్ నాట్ జస్ట్ డాడ్, అమ్మ డాడీ ఆర్ ఆన్ సేమ్ పేజ్. దట్ ఈస్ వన్ రియలీ బెస్ట్ థింగ్. లక్కీ. అమ్మ ఏమన్నా అన్న డాడీ వద్దనరు, డాడీ ఏమన్నా అన్న దే బోత్ ఆర్. అమ్మ కూడా షీ వాజ్ అ డాన్సర్, తర్వాత వీళ్ళు ఇక్కడ మూవ్ అయిపోయాక షీ కుడెంట్ కంటిన్యూ. అండ్ మేబీ దట్ ఈస్ వై ఈ రోజు నా అకాడమీలో మేజర్గా పిల్లలందరినీ చూసుకోవాలని ఏం చూసుకోవాలన్నా అమ్మాయి అనమాట కంప్లీట్గా. ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ పేరెంట్స్ లైక్ దట్. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫ్యామిలీలో మొత్తం మల్టీ టాలెంటెడ్స్, మళ్ళీ తర్వాత అందరూ ఏదో ఒక ఆర్టిస్ట్. ఎందుకంటే మేడం గారు చూసుకుంటే మేడం కూడా డాన్సర్, భరతనాట్యం. కరెక్ట్. అండ్ మీరు గురించి చాలా పెద్ద లిస్ట్ అంటే నార్మల్గా పిల్లల బాధ్యతలు తీసుకుంటూ ఇటు మీరు మా కోసం స్క్రీన్ మీద కనిపించడానికి, ఎంతోమంది ఆడియన్స్ని అలరించడానికి తండ్రి పాత్ర, అట్లా ఎన్నో పాత్రలు పోషించారు. అది ఓకే. డబ్బింగ్ చెప్పారు, వాయిస్ మోర్ దెన్ 1000 మూవీస్. అసలు ఆ వాయిస్ కి మీ వాయిస్ పాపకు వచ్చింది అనుకుంటా. అంటే చాలా గట్టిగా ఏమున్నా స్ట్రైట్ ఫార్వర్డ్. ఇంకా మై థ్రోట్ ఇస్ ఆల్ బ్యాడ్. అంటే అంత బేస్ వాయిస్ జస్ట్ 50% వాడు మా డాటర్ ది వాయిస్ కొంచెం గొంతు వెళ్ళిపోయింది. సో మేడం మీరు
అక్కడ చూస్తే అల్లుడు గారు, Yeah. ఇక్కడ చూస్తే కూతురు. Yes. ఎలా ఉంటుంది Son, మొత్తం family? son కూడా. Son కూడా. వాయిస్ సిలిండర్ సో అండ్ తమ్ముడు హిందుస్థానీ ఇస్ అ వోకల్. బ్రిలియంట్ సింగర్, వెరీ గుడ్ బేస్ వాయిస్. ఐ థింక్ తమ్ముడికి నాకు డాడీ వాయిస్ నుండి వచ్చినాయి, అండ్ హీఈస్ ఆల్సో డబ్బింగ్ ఆర్టిస్ట్. అండ్ my husband is also, he was Host, anchor. he's an anchor. He does a lot of voiceovers, commentary and all that. ఇప్పుడు he has his own event management company. సో అది కాకుండా ఇప్పుడు ఐ థింక్ మా బుడ్డోడికి కూడా ఈ వాయిస్ అన్నీ కలిపి చాలా స్ట్రాంగ్ వాయిస్ వచ్చింది అప్పుడే వాడికి. ఎలా ఉంటది మొత్తం అందరూ ప్యాక్ చేసుకొని, ఎవరిది బ్యాగ్ వాళ్ళు పట్టుకొని, మేకప్ బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోతుంటే టైం. ఐ థింక్ అక్కర్లేదు అనుకుంటా, మేకప్ బ్యాగ్ కూడా ఎప్పుడైనా నా దాంట్లో ఏమైనా మిస్ అయితే డాడీ మీ దగ్గర ఉందా అని నేను తీసేసుకుంటూ ఉంటాను. నార్మల్ గా ఇలాంటి కాన్వర్సేషన్ ఎక్కడ దొరకదు. కరెక్ట్. చాలా తినడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి అంటే మా డాడీకి అల్లుడు వస్తే జనరలీ ఈవెన్ ఆంధ్ర సైడ్ కూడా, మేము భీమవరం, వడలి, సిద్ధాంతం అటు సైడ్ ఉండే కదా, అల్లుడు అంటే ఇన్ని వండి పెట్టాలి అన్న డ్రీమ్ ఉండేది. ఈయనకు ఒక పప్పు టమాటో, ఒక పచ్చడి ఉండి, ఒక దొండకాయ వేపుడు ఉంటే చాలు. కోరిక తీరట్లేదు, అవన్నీ తీర్చాలనే కోరిక తీరట్లేదు. ఒకరోజు కూర్చోబెట్టేసాను సార్. ఇక్కడ అందరూ ఎక్స్ట్రోవర్టే కనిపిస్తున్నారు, అండ్ గొడవలు రావటం, చిన్నప్పుడు పిల్లల విషయంలో కూడా ఏదైనా గొడవలు అవుతుంటాయి కదా, నాటీ థింగ్స్ ఏమైనా చేసిందా? అంటే ఎలా అయితే ఏజ్కి ఆ ఏజ్ ముచ్చట్లు ఉంటాయి కదమ్మా, వాటిలో ఏమన్నా కొంచెం ఓవర్గా ఎవరు రియాక్ట్ అయితే ఎప్పుడన్నా కొంచెం డిస్కషన్స్ వచ్చేవేమో, కానీ వెరీ రేర్ మా ఇద్దరి మధ్య. అసలు నేను తిట్టే చాలా తక్కువ పాపని, అంటే అలా తిట్టించుకునేంత సిచ్యుయేషన్స్ ఏవి తను చేసేది కాదు. రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసేవాడిని. ఎప్పుడు కూడా ప్రత్యేకంగా డాడీ కొడతాను నిన్ను అనే పదం కూడా సరదాగా కూడా అనేవాడిని కాదేమో. సో ఇంకా ఏమన్నా డిస్కషన్స్ వచ్చాయి అంటే అదేదో కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ థింకింగ్ సంబంధించే జరిగేది. అంటే ఏదన్నా సపోజ్ ఏదో స్టూడియో పెట్టాలి, ఏదో కలర్స్ దగ్గర ఏమైనా డిఫరెన్స్ రావచ్చు, లేదా పలానా ప్లేస్లో పెర్ఫామ్ చేస్తుంటే ఆ ప్లేస్ అవసరమా మనకి, ఇంకోటి చెప్పడం, అలాంటివి ఏమన్నా మా మధ్య అయి ఉంటాయి తప్ప ఇంకేం లేదు. అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ మా మధ్య జరుగుతున్నది ఏంటంటే, ఈ సినిమాలు, నాది యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీలో రిటైర్ అయిన తర్వాత, సో ఫిలిమ్స్ ఇందాక ఆల్రెడీ చూడడం, చిన్న పెద్ద సినిమాలు, పెద్ద సినిమా అయితే ఇంపార్టెన్స్, చిన్నదైతే అన్ఇంపార్టెన్స్, అలా కాకుండా బోత్ ఆర్ ఈక్వల్ ఫర్ మీ. బికాస్ క్యారెక్టర్ మీద ఉండే ఫోకస్ ఏదైతే ఉంటుందో ఆ చిన్న పెద్ద అని చూడం, దాన్ని న్యాయం చేసామా లేదా, ఎంతవరకు మిమ్మల్ని ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయగలం, సో ఎంత న్యాచురల్గా దాన్ని చేయగలం దాని ఫోకస్ ఎలా అయితే ఉంటుందో. అబౌట్ హిమ్ ఇస్, నేను చెప్తూ ఉంటాను, ఇప్పుడు కొత్త సినిమాలు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, దే మైట్ నాట్ బీ ఫినాన్షియలీ వెరీ లైక్ ఆర్టిస్ట్కి ఇంత రెమ్యూనరేషన్ పే చేసుకునే స్టేజ్ కూడా కాకుండా లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ ఈ మధ్య వెరీ బ్రిలియంట్ మూవీస్ చేస్తున్నారు. బట్ ఐ థింక్ డాడ్ ఈజ్ వన్, రెమ్యూనరేషన్లో హీ వాజ్ ఆల్వేస్ యూనో ఉంది ఒక ప్రైసింగ్ వీల్ మెయింటైన్, కానీ బట్ చిన్న చిన్న ఎంకరేజ్ చేస్తూ లాట్ ఆఫ్ న్యూ కమర్స్ని, లేదు మనం చేద్దాం, ఇగో ఈ అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు, మంచి యూనో ఐ రియలీ సీ అ ఫ్యూచర్ ఇన్ హిమ్, వీళ్ళకి సపోర్ట్ చేద్దాము అని ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఐ థింక్ దట్ ఈస్ వన్ లర్నింగ్ ఐ కీప్ టేకింగ్. బట్ అదే చెప్తూ ఉంటాను, అంటే తీసుకోవడం ఈజ్ ఓకే, బట్ నాకు ఎక్కడ కొంచెం ఇది అనిపిస్తుంది అంటే దట్ ఈస్ బీయింగ్ అ డాటర్, లైక్ వీళ్ళ షెడ్యూల్స్ అన్ని మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యి ఒక్కొక్కసారి నైట్ 4కి కూడా ఎండ్ అవ్వవు. యా, నేను మా డాడీకి ఒకటే చెప్తాను, ఇదిగో మీరు యంగ్ అని ఫీల్ అవుతూ ఉంటారు, ఏజ్ గుర్తు పెట్టుకుంటూ ఉండండి, ఇదే డైలాగ్ చూడండి మేడం. నేను ఇంత పెద్ద కూతురు అన్నా సరే నమ్మరు, లాట్ ఆఫ్ ఏంటి మీకు ఇంత పెద్ద కూతురు ఉందా అంటారు. అండ్ నేనేమో ఐల్ మేక్ హిమ్ జస్ట్ రిమెంబర్ హిస్ ఏజ్ అనమాట. ఇగో ఏజ్ గుర్తుపెట్టుకుని చేయండి, ఏదో పెద్ద యంగ్స్టర్ అనుకోకండి మీరు, దట్ అవుట్ ఆఫ్ అ కన్సర్న్ అంతే. అంటే వై స్ట్రెచ్ సో మచ్, అది కూడా చూసుకోవాలి కదా. చాలా మంది అప్కమింగ్ న్యూ ప్రొడక్షన్స్ వస్తూ ఉంటారు, సార్ రెమ్యునరేషన్ మాది ఇక్కడే ఉంది బట్ దాన్ని మీరే చేయాలి, ఏదో పలానా రాజావారాణి వారి. నా ఫస్ట్ ఫిల్మ్ ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేసింది వినాయకుడు. సాయి కిరణ్ అడవి గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. అప్పట్లో టీవీ ప్రాజెక్ట్స్ అవన్నీ చేస్తుండేవాడిని. సో ఈ చిన్న ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్టులు వచ్చేప్పుడు రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ ఎప్పుడు ఒక స్కేల్ పెట్టుకోలేదు నేను. సో మా బడ్జెట్ ఇంతే ఉంది సార్, నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఎలా అయితే ఇస్తారో వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇస్తారు. వేరే శ్రీనివాస్ భోగిరెడ్డి గారు అనేసరికి పర్వాలేదు మనం కన్విన్స్ చేయొచ్చు సార్ని, అది అలా అంటే మా ఇద్దరి మధ్య డిస్కషన్స్ వస్తాయి అనమాట. డాడీ చేసిన ఒక 100% మూవీస్లో 80% వర్ గ్రేట్, బట్ 20% వాజ్, అంటే మనకి ఈ జనరేషన్లో ఉంటూ తెలుస్తుంది కదా వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అని. బట్ డాడ్ ఈ ఏజ్కి కూడా లిటిల్ ఇన్నోసెంట్ ఇన్ దట్, ఇదన్నమాట. నేను వాళ్ళకి వదిలేస్తాను, చాయిస్ మీది. అందరు రాగానే నా కొడుకు నా కూతురు అనగానే ఒప్పేసుకుంటారేమో. మీరు హీరోయిన్ ఫాదర్ అనగానే ఇంకా నాకు డాక్టర్ కనిపిస్తుంది, హీరో ఫాదర్ ఇంకా సన్ లాగే ఉంటాడు.
సరే ఓకే వాళ్ళు కూడా సార్ మేము మీ పిల్లలు అంటాడు సార్, కొత్త న్యూలీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం సార్ అనగానే ఓకే నో ఇష్యూ, మీ చాయిస్ ఏముందో అది ఇచ్చేసేయండి. సో కంఫర్టబిలిటీస్ ఇవన్నీ చాలా బాగా ఇస్తారు. ఇప్పుడున్న అప్కమింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు దే ట్రీటెడ్ మీ యాజ్ ఏ ఐ మీన్ సీనియర్ సెలబ్రిటీ. సో వాళ్ళు అలా అంత గౌరవం ఇచ్చి అంత నన్ను చూస్తున్నప్పుడు వాళ్ళకి సర్లే ఏముందిలే అన్నట్టు నేను రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఓకే అయిపోతుంటాను అనమాట. అక్కడ మా ఇద్దరికి ఏమైనా డిస్కషన్స్ వస్తుంటాయి మా పిల్లలకి నాకు తప్ప. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఎప్పుడు కూడా డిఫరెన్స్లు ఏముండవమ్మా. అఫ్ కోర్స్ సార్ ఈ సండే నాన్ వెజ్ ఏం తిందాం, లేకపోతే నెక్స్ట్ సండే రవి గారి కోసం ఏం తెచ్చుకుందాం అంటే మాకు ఈ రెమ్యూనరేషన్ డిస్కషన్స్ కూడా ఎప్పుడు జరగవు. అంత సీరియస్గా ఏం వస్తున్నా ఇది అసలు అలాంటిది ఎప్పుడు అవ్వదు. అది ఎవరిది వాళ్ళది పర్సనల్ చాయిస్ దట్ హాస్ బీన్ అంటే ఏదో ప్లాన్ చేసుకునేదో కానీ. బట్ మాకు ఒక కన్సర్న్ ఏంటంటే డాడీ కష్టపడుతున్నారు కదా, లైక్ ఇప్పుడు శ్రావణి మీరు కూడా రేపు వచ్చి సార్ నేను ఇలా సినిమా తీస్తున్నాను అనేసి అంటే కనుక ఇంకా మీరు అమ్మాయి కదా, డాడీకి అమ్మాయిలు అంటే ఎంత ప్రాణం. ఎవ్రీబడి ఈజ్ అ డాటర్, నేను ఒక్కదాన్నే కాదు ప్రతి ఒక్కళ్ళు అనమాట. ఆ విషయంలో నేను ఒప్పుకుంటాను. రేపు పొద్దున్న మీకు ఏమైనా ప్రొడ్యూస్ చేయాలన్నా హీల్ కమ్ హెడ్ అండ్ ప్రొడ్యూస్. అరే పాపం శ్రావణి పాపం కష్టపడుతోంది అని, అంత సెన్సిటివ్ అమ్మాయిలు అంటే అనమాట. ఎందుకంటే రాగానే చూసాను కదా అమ్మ తల్లి. నేను లైటర్ నోట్ చెప్తాను అంటే అమ్మాయిలు అంటే ఎంత ప్రాణం. నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా చాలా మొక్కే ఉంటారు కానీ నాకు కూతురు కావాలని మా డాడీ మొక్కారు. అందరు ఎవ్రీబడి వర్ ఎగ్జాక్ట్లీ. డెలివరీ అయ్యి డాక్టర్కి వచ్చి బయటకి ఇట్ ఇస్ సన్ అని చెప్పగానే అసలు ఎంత అప్సెట్ అయిపోయారు మా డాడీ. నెక్స్ట్ లెవెల్ అప్సెట్. ఎవరికైనా ఉంటుందమ్మా కూతురి కొడుకు పుట్టాడంటే నేను ఎలా ఉన్నాను ఇవన్నీ అన్ని అడిగేసి కోసం చూస్తుంటారు. కానీ ఈ రోజు మై సన్ అండ్ మై డాడ్ ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్. సార్ ఇప్పుడు పాప గురించి నేను చెప్పారు కాబట్టి పాప కోసం ఒక సాంగ్. పాప కోసం ప్రత్యేకంగా పాట తెలియదు కానీ నాకు జనరల్గా ఎక్కువగా ఇష్టపడే పాట ఒకటి ఉంది. అది ఫిల్మ్ సాంగ్ కావాలా లేకపోతే ఏమన్నా లలిత గీతం లాంటిది ఏమైనా కావాలా? ఫిల్మ్ సాంగ్ అది పాడండి రస్మయి. అవునా? ఓకే మీ ఫేవరెట్ అయితే ఓకే పాప ఫేవరెట్ కాబట్టి లైట్ మ్యూజిక్ సాంగ్ అమ్మా. అది వెరీ ఇనీషియల్ స్టేజ్లో నేను కాంపిటీషన్స్కి 80s అప్పుడు ఈ పాట ఎక్కువ పాడుతూ ప్రైజ్లు అవి ఎక్కువ వచ్చుతూ ఉండేవి. సో అదే పాట పాడుకుంటూ హైదరాబాద్ అలా అలా నెమ్మదిగా వచ్చి ఇక్కడ కూడా అలవాటు చేసి చాలామందిగా పాట నేర్పడం కూడా జరిగింది. సో అది కొంచెం పల్లవి అండ్ చరణం పాడతాను. రసమయ గీతం సంగీతం సుమధురగానం స్వర సంచారం. రసమయ గీతం సంగీతం రసమయ గీతం సంగీతం సుమధురగానం స్వర సంచారం. సుమధురగానం స్వర సంచారం. రసమయ గీతం సంగీతం. కోకిల పంచమం స్వరమందారం. కోకిల పంచమం స్వరమందారం. భావావేశం మురళీగానం. కోకిల పంచమం స్వరమందారం. భావావేశం మురళీగానం. సుధలను చిలికడి కమ్మని గానం. స్వరమధురిమలై పొంగెడి నాదం. స్వరమధురిమలై పొంగెడి నాదం. రసమయ గీతం సంగీతం 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 సంగీతం. థ్యాంక్ యూ. వావ్ సార్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అద్భుతంగా ఉంటుందని. సార్ మీరు ఎందుకు సార్ సింగింగ్లోకి వెళ్ళకూడదు? అసలు సింగర్గానే సింగరు ఫస్ట్ ఆప్షన్ దెన్ యాక్టర్ అన్నమాట. ఈ రెండుతోటే ఐ థింక్ మోర్ దాన్ 400 అవార్డ్స్ ఆఫ్ సింగింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి డాడీ. మొత్తం రివార్డ్స్ అన్ని సింగింగ్ సంబంధించే ఉంటాయి. సింగర్ అవ్వాలని హైదరాబాద్ వచ్చాను అసలు. సరే ఈ లోపు తెలియదు ఏముంది, రెస్పాన్సిబిలిటీస్. సో ఐమ్ ఎల్డర్ ఇన్ మై ఫ్యామిలీ అండ్ స్టడీస్, ఉద్యోగం వీటిలో ఉండటంతో సరే ముందు కెరీర్ ఇంపార్టెంట్ కదా, అలా కాన్సన్ట్రేట్ చేయడంలో నెమ్మదిగా పాటలు పాడడం. నా ఫస్ట్ ప్రోగ్రామ్ దూరదర్శన్లో 89లో ఇచ్చాను. 89 అప్పుడు మీరు ఎవరో పుట్టలేదు, ఎవరు లేరు, మీరిద్దరూ లేరు. సో ఫస్ట్ ప్రోగ్రామ్ నాది 89లో. అప్పుడు తర్వాత ఆల్ ఇండియా రేడియోలో
లైట్ మ్యూజిక్లో ఆడిషన్, ఆల్ ఇండియా రేడియోలోనే అనౌన్సర్గా చేశాను, ఆల్ ఇండియా రేడియోలోనే డ్రామా ఆడిషన్ అయ్యాను, ఆల్ ఇండియా రేడియోలోనే లైట్ మ్యూజిక్ ఆడిషన్ అయ్యాను, యాజ్ వెల్ యాజ్ దూరదర్శన్ యాజ్ ఇట్ ఈస్. న్యూస్ రీడర్గా సెలెక్ట్ అయ్యాను, యాంకర్గా సెలెక్ట్ అయ్యాను, సింగర్గా అయ్యాను, డ్రామా యాక్టర్గా అయ్యాను. ఇవన్నీ బేస్డ్ మీద 92లో అంబేద్కర్ యూనివర్సిటీకి ఆడియో విజువల్ డిపార్ట్మెంట్లో, అంటే అక్కడ వాయిస్ ఓవర్స్ అండ్ యాక్టింగ్ లైక్ లెక్చరర్స్ కావాలన్నమాట, అలాంటి పోస్ట్ అందులో ఆడియో విజువల్ డిపార్ట్మెంట్లో. సో కరెక్ట్గా వెళ్ళి ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ నన్ను యూనివర్సిటీకి పంపేలా చేశాను. ఇప్పుడు చెప్పండి, అంటే డాడీని మీరు ఇంట్లో చూస్తుంటారు, ఫ్రేమ్ మీద చూస్తుంటారు కాబట్టి ఇంకా మా డాడీ ఈ స్థాయిలో ఉండాలి, ఇక్కడే ఆగిపోయారు అని ఎప్పుడైనా అనిపించిందా? ఇక్కడే ఆగిపోయారు కాదు, ఐ థింక్ ఎక్స్పెక్ట్ చేసిన వరకు వెళ్ళారా? ఎక్స్పెక్ట్ చేసిన వరకు అంటే ఆర్టిస్ట్గా హంగర్ ఉంటుంది డెఫినెట్లీ. లేదు, నేను ఒక్కటే డాడీతో గొడవ పడేది ఏంటంటే, కొంచెం ఫిట్నెస్ కాన్సన్ట్రేట్ చేయండి, ప్రభాస్కి ఫాదర్లా చేయాలి, మహేష్ బాబుకి ఫాదర్లా చేయాలి. అంటే దట్ ఈస్ ఇప్పుడు అందరూ ఫిట్నెస్గా చాలా మంది ఉన్నారు, దేర్ ఆర్ బ్రిలియంట్ యాక్టర్స్, బట్ అట్ ద సేమ్ టైం కాదు, ఇప్పుడు ఎన్టీఆర్ బాబాయ్గా చేశాను కదా, చేశారు కానీ కాకపోతే అంటే ఇంకొంచెం ఫిట్ అయితే, అంటే అదొక రీజన్, హెల్త్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తారు ఒకటి. ఇంకొకటి తను ఎంత యాక్టింగ్ చేయాలనుకున్నారు అండ్ తనకున్న టాలెంట్కి ఇంకా మంచి రోల్స్ చేయొచ్చు ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. చాలామంది యాక్టర్స్ ఉన్నారు, బట్ ఐ డెఫినెట్లీ కెన్ టెల్, ఈవెన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్లో కానీ ఐ థింక్ ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేస్తే డాడీ విల్ బీ అ రియలీ రియలీ గ్రేట్ యాక్టర్ అండ్ ద వరల్డ్ షుడ్ నోటీస్ హిమ్. అంతే, యాజ్ అ డాటర్ ఐ వాంట్. సో అందుకని ఐ కీప్ టెలింగ్ హిమ్, ఫిట్నెస్ చూడండి, కాస్త పొట్ట తగ్గించండి, మీరు ఇంకా చాలా బాగుంటారు. నో, ఐ థింక్ హీ హెస్ గాట్ బ్రిలియంట్ ఫీచర్స్. డాడీ ఏజ్ ఇప్పుడు ఏమో, ఐ డోంట్ నో ఇఫ్ హీ ఈస్ కంఫర్టబుల్ ఇన్ టెలింగ్ ద కెమెరా, బట్ డాడీ ఏజ్ హీ లుక్స్ వెరీ యంగ్. నేను డాటర్ అంటేనే ఎవరు నమ్మరు అసలు. సో అలాంటిది మీరు అసలు ప్రాపర్గా చేయండి, అసలు మహేష్ బాబుకి కదా మీరు ఫాదర్గా చేయాలి ఇది అని. సో లేదు, హీస్ కాన్సన్ట్రేటింగ్, కానీ పాపం ఫర్ హిస్ షెడ్యూల్స్, లేట్ నైట్స్, ఇది అది, దాంతో ఇంక ఇంటికి వచ్చాక హీ జస్ట్ వాంట్స్ టు ప్లే విత్ ద గ్రాండ్ చైల్డ్ నౌ. అంతే, దట్ ఈస్ హిస్ లైఫ్, మూవీ, కెమెరా అండ్ ఇంటికి వచ్చాక ద ఫ్యామిలీ. ఒకప్పుడు షూటింగ్స్ ఉంటే బాగుండు అనుకునేవాడిని. ఇప్పుడు షూటింగ్ గ్యాప్ వస్తే బాగుండు 2 రోజులైనా అనుకుంటాను మా వాడి కోసం. అలవాటు పడిపోయారు తాతగారు ఇంకా తాతగారే వాడికి మొత్తం. మీరు మూవీస్ చూసారు కాబట్టి సార్కి అంటే ఎక్కువగా మంచిగా అనిపించింది, ఈ మూమెంట్లో మా డాడీ ఇలా కనిపిస్తున్నారని అనిపించి ఏదైనా డైలాగ్ గుర్తుకుందండి? అది చెప్తే సార్ డైలాగ్ చెప్పేస్తారు. మీకు నచ్చిన ఫ్రేమ్? ఐ థింక్ మొత్తం అన్నీ చాలా రోల్స్ ట్రై చేశారు, వెరీ వర్సటైల్ అన్నిట్లో. ఐ థింక్ రాజావారు రాణి గారు మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. వెరీ వెరీ ఫనీ రోల్ రాజావారు రాణి గారు ఒకటి. ఇంకొకటి వెబ్ సిరీస్ కూడా మన స్వీట్స్ నేను మీ కళ్యాణ్ అని వెబ్ సిరీస్ వచ్చింది. Oh, that is the most hilarious character he has ever done. 2016. ఒకసారి రాజావారు విశ్వంత్ తోటి అండ్ రాజావారు రాణి గారులో కూడా రాణి గారు ఫాదర్ హీ ప్లేడ్. ఆ డైలాగ్ చెప్పండి, బాగుంటుంది. మేము కావాలంటే వస్తాము ఫ్రేమ్ లోకి. మీ పాప ఎక్కడండి? మా అమ్మాయి ఏం చదువుతుందో తెలుసా? ఐ మీన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. ఏ కాలేజీలో చదువుతుందో తెలుసా? చాలా పేరున్న కాలేజ్. అవును, ఏ ఊళ్ళో చదువుతుందో తెలుసా? వాళ్ళ అమ్మమ్మ గారి ఊర్లో. సో ఈ 3 సెంటెన్స్ తోటి అంటే ఆడియన్స్ అందరూ ఏంటంటే ఎండింగ్ కన్నా ఏదో రకంగా చెప్తారు. ఏ రూపంలో వాళ్ళు అడిగినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా పేరున్న కాలేజ్ వాళ్ళ అమ్మమ్మ. ఆ థాట్ ఎవరికి వచ్చిందో కానీ వెరీ వెరీ అంటే అది మంచి గ్రిప్పింగ్ ఉండే, వెరీ కామెడీ. వెరీ హ్యాట్స్ ఆఫ్ టు ఐ మీన్ రవి కోలా రవి డైరెక్టర్. వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు. కాలేజ్ ఏంటి సార్? సో చాలా పేరున్న కాలేజ్, చెప్పలేము. సో ఇవన్నీ కంపేర్ చేస్తే రీసెంట్లీ వచ్చిన కోర్టు మూవీ అయితే ఇంకా ఏవైతే క్యారెక్టర్స్ ఒక 65-70 మూవీస్ సోఫార్ చేస్తుంటాను. ఇప్పుడు రిలీజ్ కూడా బాగానే ఉన్నాయి. అయితే ఆ సినిమాకి వచ్చినంత నేమ్ అండ్ ఫేమ్ ఇంతవరకు నాకు మిగతా సినిమాలకు వచ్చింది అనుకోవట్లేదు. అంటే డెఫినెట్లీ రాజావారు రాణి గారు అండ్ ఓ పిట్ట కదా వర్ బ్రేక్. వినాయకుడు తోటి ఈ స్టార్టెడ్.
సాయి కిరణ్ ఒక అన్నయ్య artist గా, మూవీలో yes, ఇండస్ట్రీలో సో వినాయకుడు తోటి ఆర్టిస్ట్గా హీ టుక్ ది ఎంట్రీ అండ్ అసలు వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అప్పుడే ఇంకా రిటైర్మెంట్ అవుతున్న రోజుల్లో కొంచెం ముందే అనుకుంటా చేశారు అది. yes 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 దాని తర్వాత రాజావారు రాణి గారు ఓపిట కదా కరెక్ట్గా ఐ థింక్ కోవిడ్ స్టార్ట్ అయింది అప్పుడే. yes అండ్ ఓటీటీకి వచ్చినాయి మూవీస్. సో ఎవ్రీబడి మనకు అప్పుడు ఎంటర్టైన్మెంట్ ఏంటి ఓన్లీ ఓటీటీయే కదా, అందరు చూసారు మూవీ అండ్ ఇట్ వాజ్ వెరీ వెరీ అప్రిషియేటెడ్. డైలాగ్ అది. కరెక్ట్. ఓపిట కదా వాజ్ అ హ్యూజ్ హిట్. దాని అన్ని తర్వాత ఇప్పుడు జర్సీలో తర్వాత మళ్ళీ నాని గారితో చేశారు. యా దట్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. అండ్ ఇప్పుడు మన కోర్ట్ మూవీ అంటే డాడీ చేసిన రోల్ హీ హాస్ డన్ డెఫినెట్లీ జస్టిస్ యాజ్ అ జడ్జ్. దానికి ఉన్న జడ్జ్ అనే దానికి అంత మెయింటైన్ చేసి, అంటే నాట్ ఎవ్రీబడి అందరు అనుకుంటారు ఇట్ ఇస్ జస్ట్ వన్ ఇది కానీ, బట్ దట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ కంట్రోల్ ఇన్ ద హోల్ క్యారెక్టర్ కదా. అది చెప్పడం ఒకటి, బట్ కోర్ట్ అనే సినిమా లాంటి సినిమాలో డాడీతో పాటు మేమందరం బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్, ఐ థింక్ వీఆర్ వెరీ ప్రౌడ్. డాడీ కూడా అదే చెప్పారు, అసలు ఏం తీశారు కాన్సెప్ట్ ఇది హీరోయిన్ లెవెల్ షూట్ చేస్తున్నప్పుడు కూడా హీరోయిన్ ఉన్నాడు, కొత్త వాళ్ళ అమ్మ వాళ్ళు కానీ చాలా బాగా చేస్తున్నారు ఇది ప్రతిసారి ఇదే ఉండేది. కానీ ఇంత పెద్ద సినిమా అది అండ్ ఇంత మంచి సినిమా అని కూడా ఎప్పుడు అనుకోలేదు. అయితే అసలు వాళ్ళకి అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి అసలు కోర్ట్ అనే మూవీ చాలా అవేర్నెస్ లాంటిది. కరెక్ట్. ఇప్పుడున్న జనరేషన్ కదా, అందులో చెప్పిన పాయింట్స్ చాలా మనకు కూడా ఏం తెలియదు. లాట్ ఆఫ్ ఈవెన్ వెరీ వెరీ గుడ్ మూవీ. అలాంటి మూవీలో ఐ థింక్ మోర్ ఆఫ్ అలాంటి సినిమాలు రావాలి, మోర్ ఆఫ్ అలాంటి సినిమాలో డాడీ చేయాలి అంతే. దట్ ఇస్ వాట్ వి విష్. ప్రభాస్ గారితో నెక్స్ట్ మీరు ఫాదర్ గారితో చేయాలి. మహేష్ బాబు ప్రభాస్ గారితో చేశారు ఆల్రెడీ. రాజా సాబ్ చేశాను, ఓకే. అందులో వారి కాంబినేషన్ మా ఇద్దరం బాబు నేను చేసాం. సో అదొకటి ఉంది. ఇంకా తెర సో మీద ఇంకా ఫుల్ లెంగ్త్ అంటే స్క్రీన్ మొత్తం షేర్ చేసుకోవాలి. సో కాల్డ్ మా డాటర్ ఏదైతే ఉందో మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు ఇలా ఇంకా కూతురు డ్రీమ్ నెరవేర్చండి. నెరవేర్చేస్తాం. ఐ ట్రై మాక్సిమం. ఇప్పుడు కూతురు మీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేస్తుంది కాబట్టి ఇంకా మీ కూతురుని ఎక్కడ చూడాలనుకుంటున్నారు? సో మా డాడీకి బోల్డ్ కోరికలు ఉన్నాయి నా మీద, చాలా ఉన్నాయి చెప్పాలంటే. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ చూడాలి? ఫస్ట్ డాడీకి నేను సివిల్ చేయాలని డ్రీమ్ ఉండేది. ఐపీఎస్ అనుకున్నాం. అలాంటివన్నీ బోల్డ్ అనుకున్నారు, అలాంటివన్నీ ఇంకా బోల్డ్ అనుకున్నారు. అంటే నేను సివిల్స్ కూడా ట్రై చేశాను, బట్ సమ్వేర్ అన్నిట్లో తోసింది ఈయనే. కరెక్ట్, నన్ను డాన్స్లో కూడా తోసింది ఈయన. సో ఐ థింక్ హీఈస్ హ్యాపీ విత్ మీ అచీవింగ్ సో మచ్ టుడే. ఈరోజు నేను ఐ పర్ఫార్మ్ ఫర్ లాట్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐ ఇంటరాక్ట్ విత్ లాట్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్. సో ఈజ్ లైక్ వెరీ వెరీ ప్రౌడ్ ఆన్ దట్ నోట్. నేను నిన్న కూడా అదే చెప్తున్నాను, ఈవెన్ ఐఐటి ఐఐట్రిపుల్ ఎగ్జామ్స్ అని రాయించారు నన్ను, సీట్ రాలేదు ఆబ్వియస్లీ, బట్ ఐ వాజ్ నెవర్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి కైండ్ ఆఫ్ చైల్డ్. ఆల్వేస్ మంచి పర్సంటేజ్, ఆల్వేస్ అ ఫస్ట్ క్లాస్ ఓన్లీ ఇన్ ఎవ్రీథింగ్. అది చేస్తూనే మేనేజ్. ఒకటే చెప్పేవారు డాడీ, స్టడీస్ చూసుకో, నువ్వు ఇది కూడా కంబైన్ చేసుకుని చూసుకోవాలి. అండ్ ఎప్పుడు అంటే డాడీ వాళ్ళు నాకు ట్యూషన్స్ పెట్టించింది, చేసింది, దేవర్ ఆల్ అంటే మా అప్బ్రింగింగ్ అలా ఉండే, వెరీ ఇండిపెండెంట్గా పెంచారు, మీది మీరు చూసుకోవాలి అని. సో ఎప్పుడు అలాంటివి చేసింది లేదు. అమ్మ చేతిలో దెబ్బలు పడి కానీ డాడీ నాకు తెలిసి ఎప్పుడు కొట్టలేదు. అమ్మాళ్ళు కొట్టాలి. ఇప్పుడు రేపు పొద్దున్న నేను నా కొడుకుని కొట్టినా నేనే కొడతాను. ఐ థింక్ ఫాదర్స్ విల్ నాట్ టేక్ దట్. ఇది మదర్ గురించి అంటున్నారు కాబట్టి మీ బాబు గురించి. బాబు కరెక్ట్, వాడు తాతగారు అంతే. ఐ థింక్ వాడు కమాండ్ చేస్తే ఈయనకి ప్యాంపరింగ్ చేస్తే ఇట్ ఈస్ మై మమ్ అండ్ డాడ్. వాళ్ళే ప్యాంపర్ వేసేది. నేను తిట్టేది ఏమైనా ఉంటే నేనే. వాళ్ళ డాడీ కూడా ఒక మాట అనుకోండి. కానీ నేను చెప్పాను కదా, ఐ థింక్ మై సన్కి వన్ బ్లెస్సింగ్, నాకు వీళ్ళు పేరెంట్స్ అవ్వడం ఒక బ్లెస్సింగ్, వాడికి వీళ్ళు గ్రాండ్ పేరెంట్స్ అవ్వడం వాడి బ్లెస్సింగ్ కూడా, నా బ్లెస్సింగ్ కూడా. నేను ఐ థింక్ నా డెలివరీ అయిన 15-16 డేస్, నాకు సర్జరీ అయిన 15-16 డేస్ నుండి ఐ స్టార్టెడ్ టేకింగ్ మై క్లాసెస్. నేను కాస్త నా స్టూడెంట్స్ తోటి అప్పుడే పర్ఫామ్ చేయలేనేమో కానీ, బట్ ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్ ఇదంతా విత్ దేర్ సపోర్ట్ డెఫినెట్లీ. తర్వాత ఫర్ 1 year ఆబ్వియస్లీ హీస్ డిపెండెంట్ ఆన్ మీ, 1.5 year వరకు. ఇప్పుడు కూడా నేను ఒకవేళ ఎక్కడికైనా బయటకు వెళ్ళి షోస్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే వీళ్ళే చూసుకుంటారు హ్యాపీగా వాడిని. వీళ్ళ సపోర్ట్ లేదంటే ఎందుకు మేము తీసుకున్నాం. ఇప్పుడు నా డాన్స్ స్టూడియో వచ్చేసి అమ్మాళ్ళ ఇంటి పక్కనే, నెక్స్ట్ వాల్. మా హస్బెండ్ కూడా హీ నోస్ గ్రాండ్ పేరెంట్స్ అనేది ఎంత ఇంపార్టెన్సో. మా అత్తగారు షీఈస్ నో మోర్ రైట్ నౌ, బట్ ఆబ్వియస్లీ హీ ఆల్సో నోస్ దట్ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ఇంపార్టెంట్. మాకున్న బిజీ కెరియర్స్లో మా ఆయనకు కూడా తెలుసు దట్ మేబీ అంత ప్రయారిటీ ఇవ్వమేమో కానీ. సో మేము కూడా ఇల్లు కూడా ఒక 200 meters అంతే అమ్మాళ్ళ ఇంటి నుండి.
సో మ్యాక్సిమం వాడు పెరిగేది, వాడికి ఉన్న ఎక్స్పోజర్, వాడు నేర్చుకునేది వీళ్ళిద్దరి దగ్గర నుండి. సో ఐ థింక్ మీ ఇద్దరిని పెంచేశారు కాబట్టి ఆ చిన్నోడిని ఇంకెక్కువ. ఎందుకు రీసెంట్గా ఐ థింక్ 2-3 days అయిందా మనం బైక్ కొని. నేను మా తమ్ముడు ఎంత అడిగినా ఎన్ని కొట్టుకున్నా హీ వాజ్ సెన్సిటివ్. మాకు ఎప్పుడు సెన్సిటివ్ అని చెప్పలేను కానీ మాకు ఎప్పుడు బైక్ కొనలేదు మా డాడీ. వాడికి ఇప్పుడు అవసరం ఆ బైక్. వాడంటే బైక్ ఎంజాయ్ చేస్తున్నాడంట. వేరే వాళ్ళ బైక్ ఎక్కినప్పుడు అందరు బైక్లో ఎందుకు వెళ్ళడం, నా మనవాడు నేను కొంటాను వాడికి బైక్ అని మొన్న వెళ్ళి కొనుక్కుని తీసుకొచ్చారు బైక్. అది ఎక్కడ తిరుగుతున్నారు, కింద అపార్ట్మెంట్ కింద తిరుగుతున్నారు అంతే. దానికోసం వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. సి అంతా వాడికి ఏమున్నా ఇచ్చేయాలి. దట్ ఈస్ ప్యాంపరింగ్ డెఫినెట్లీ. బట్ ఐ థింక్ గ్రాండ్ పేరెంట్స్ కాబట్టి అలాంటి దట్ ఈస్ అ డిఫరెంట్ బాండ్ అంతే. అంటే సార్ కి వైఫ్స్ ఎంతమందో తెలుసా? చాలా మంది, మా అమ్మ కూడా అదే అంటూ ఉంటారు. టార్గెట్ అంటే కృష్ణుడిది రీచ్ అయిపోదాం అని అనుకుంటున్నారు. ఎప్పటి వరకు అవుతుంది? అవును, ఇప్పుడు ఒక 70+ అయిపోయారండి. ఇంకొక 30 members అయిపోయింది. ఇంకొక 30 movies చేస్తే తర్వాత అయితే మనం ఒక పార్టీ పెడదాం డెఫినెట్ గా. మా అమ్మ హోస్ట్ చేస్తారు. మా అమ్మ హోస్ట్ చేసి అందరినీ పిలిచి 100 సెలబ్రేటింగ్ 100 వైఫ్స్ ఇన్ ది ఇండస్ట్రీ. మా ఇద్దరమే అందరికి ఫెలిసిటేట్ చేసి ఆ దంపతులందరికీ, తర్వాత వాళ్ళ హస్బెండ్స్ అందరిని పక్కన పెట్టి వాళ్ళందరితోటి మా ఇద్దరు ఉండి. ఓకే మానస గారు, ఇప్పుడు అంటే డాడీకి చాలా విషయాలు మీరు చెప్పుకున్నారు, షేర్ చేసుకున్నారు కాబట్టి మీరు ఇంతవరకు చెప్పుకోలేనిది అండ్ ఈ స్పెషల్ అకేషన్గా చెప్పాలనుకుంది ఏంటి? ఇంతవరకు అంటే ఒకటి చెప్పుకోలేదంటే టైమ్ అండ్ అగైన్ వీఆర్ వెరీ ఎక్స్ప్రెసివ్ అండ్ వీఆర్ వెరీ సెన్సిటివ్. ఒకటి కోపం ఉన్నా చెప్పేస్తాం, ప్రేమ ఉన్నా చెప్పేస్తాం అప్పుడే. అలాంటివి ఐ థింక్ చాలా చెప్పుకున్నాం. కోపం అంటే ఇంక నెక్స్ట్ లెవెల్, అసలు నార్మల్ కోపాలు ఉండవు. సేమ్ అంతే, సేమ్ సపోర్ట్ ఉంది అంటే ఎవడన్నా ఏదన్నా అన్నాడు డాడీ అంటే నేను వెళ్ళిపోవడం, లేదు నన్ను ఏదైనా ఇది అన్నారంటే అసలు రోడ్డు మీదే. ఇదివరకు చిన్నప్పుడు కూడా రోడ్డు మీద ఎవడో జస్ట్ చిన్న విజిల్ వేసాడు అని నాకే కొంచెం వేయడం, చిన్న విజిల్ వేసాడు అంతే వాడు, కానీ అప్పట్లో అది పెద్ద విషయం. సో వాడు ఏదన్నా అంటే కనుక డాడీకి ఇంటికి చెప్తే ఎక్కడ వాడిని చూపించాను, వాడిని వెళ్ళి కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో అసలు గొడవలు దిగిపోవడాల్లో మా ఇద్దరు తర్వాత ఎవరన్నా అనమాట. సో అంటే ఎప్పుడూ షేర్ చేసుకోలేనిది లాంటిది ఏం లేదు, డాడీకి చెప్పాల్సింది కూడా అలాంటిది ఏం లేదు. కానీ బట్ ఒకటి అంటే డెఫినెట్లీ అ బ్లెస్సింగ్. నేను ఇదే చెప్తూ ఉంటాను నేను ప్రతి చోట. ఏది డాడీకి చెప్పండి. డాడీగా ఓకే అంటే ఫాదర్స్ డే కాబట్టి లేదు, మాకున్న ఇంకొక ఓసిడి ప్రాబ్లమ్ వాట్ ఎవర్ మాకు చాలా ఉంటుంది ఒకరి మీద ఒకరి లోపలికి. డాడీ ఒకవేళ ఎప్పుడన్నా సెన్సిటివ్గా నాకేమైనా చెప్పాలన్నా, నేను ఎప్పుడన్నా కొంచెం ఏదన్నా వెరీ సెన్సిటివ్ చెప్పాలన్నా, ఈ ఫోన్లో కూడా వచ్చినాయి కదా ఈ మధ్య, ఒక పెద్ద ఎస్సే రైటింగ్ రాస్తాం అంతే. డైరెక్ట్గా ధైర్యం చేయవు ఎప్పుడు చెప్పుకోవడానికి అనమాట. ఇప్పుడు ధైర్యం చేయండి ఒకసారి. లేదు, ధైర్యం చేసేది ఏం లేదు. ఐ థింక్ డాడీ ఉండాలంతే. లైక్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. ఐ కాంట్ see a day where he's not with me. Like this is not just dad. I think ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, కాదు ఒకవేళ ఏంటది రేపు పొద్దున ఇఫ్ ఐ హ్యావ్ టు గో అవుట్ ఆఫ్ కంట్రీ ఆర్ ఎందుకు నేను అవుట్ ఆఫ్ కంట్రీ అన్నా బోల్డ్సార్లు వీడియో కాల్స్ ఇవి అవుతుంటాయి. బట్ ఇన్ మై లైఫ్ ఐ డోంట్ సీ అ లైఫ్ బియాండ్ దెమ్ బోత్. డెఫినెట్లీ వీళ్ళు లేకపోతే నేను డెఫినెట్లీ లేను ఒకటి. అండ్ ఏదో సపోర్ట్ ఉన్నారు కదా మమ్మీ డాడీ అని కాదు, కానీ ఐ థింక్ దిస్ ఇస్ ది ఎమోషన్ ఫర్ ఎనీ కిడ్. హీ హ్యాస్ టు బీ దేర్. అందుకనే నేను పొట్ట తగ్గించమన్నాను. హీ హ్యాస్ టు లైక్ హీ హ్యాస్ టు బీ ఫిట్, హెల్దీ. హీ హ్యాస్ టు హ్యావ్ టు సెలబ్రేట్ హిస్ 100th birthday, right? So he has to be there. That's it. That is my only wish every day. Definitely with all our prayers, with all our blessings. మీరు చెప్పమన్నారు కదా, అంటే హీ నోస్ నేను నాకు ఎంత ఇష్టమో డాడీ, కానీ నిజంగా నేను మీకు ఇష్టమైతే కనుక హెల్త్ చూసుకోవాలంటే తప్పకుండా మహేష్ బాబు గారితో కూడా మూవీ తీసి హెల్త్ చూసుకుంటూ పాప కోసం. కరెక్ట్. సో ఇంకా సక్సెస్ మీట్ లో పాపని ఇంకెక్కడో పై స్థాయిలో చూస్తూ ఇలాంటి ఇంటర్వ్యూస్ పాపతో మళ్ళీ ఇంకొకసారి చేయాలి. అండ్ అప్పటి వరకు మీ బాబు కూడా ఇంత పెద్దగా అయిపోతాడేమో. ఆయన ఎంత టాలెంటెడ్ గా ఉంటాడు, ఆల్రెడీ ఇక్కడ మల్టీ టాలెంటెడ్. వాడు నెక్స్ట్ లెవెల్ మొత్తం యాక్టింగ్. వాడు లైట్స్ కెమెరా యాక్షన్ అని కూడా అనేస్తున్నాడు. వాడికి అన్ని మాటలు వచ్చేసి ఈజ్ ఐ థింక్ ఎంత 1.5 years నుండి వచ్చేసినాయి కదా అన్నీ. ఐ థింక్ డాడీ వాళ్ళ ఇంట్లో నేను చెప్పాను కదా, వాడికి ఇలాంటి గ్రాండ్ పేరెంట్స్ ఉండడం వాడు అదృష్టం కూడా.
అసలు వాడు ఎంత స్పష్టంగా తెలుగు మాట్లాడతారో మీరు, ఇట్ ఈస్ అన్బిలీవబుల్ ఫర్ అస్ ఓన్లీ. మొత్తం ట్రైనింగ్ అక్కడ. కరెక్ట్. తెలుగు ఇప్పుడున్న అంటే ఈ జనరేషన్ 2000 కిడ్స్కి తెలుగు అంతగా రాదు, ఎందుకంటే హిందీ ఇంగ్లీష్ మిక్స్ అయిపోతుంది. కరెక్ట్. కానీ సార్ వాళ్ళు తెలుగు మాట్లాడి ఆ తెలుగులో ఇంత మీనింగ్ ఉంటుందా, ఇంత అర్థం ఉంటుందా అని అంటారు. సో సార్తో కూతురు గురించి ఒక మాట చెప్పేసి. అంటే ప్రపంచం ఆడపిల్లలు ఉన్న ప్రతి తండ్రి కూడా చాలా గర్వంగా, ఎంత గర్వంగా ఫీల్ అవుతారో తెలియదో కానీ మొత్తం ప్రపంచమే నాకు నా కూతురు కాబట్టి, సో ఇంత ఆనందంగా నా అంత ఆనందంగా ఎవరికి ఉండదని చాలా నిస్సందేహంగా చెప్తాను. మాకు ఉన్నారులే ఆడపిల్లలు కాదు. సో వాడు కూడా ఆడపిల్లే పుడతాడేమో అనుకున్నాను నేను. వాడు కూడా అమ్మాయి అయితేనే బాగుండు కూడా అనుకున్న ఫాదర్ని నేను. సో ఆడపిల్లలు అంటే నాకు సిస్టర్స్ అది లేకపోవడం వల్ల ఏవైనా నాకు కూతురే కావాలనుకున్నాం. సో అలాగే దేవుడి దయ వల్ల పాప. సో నేను ఏదైతే చెప్పానో ప్రపంచంలో పిల్లలున్న అందరు తల్లిదండ్రులు అంటే ఫాదర్స్ డే స్పెషల్ కాబట్టి ఆ ఫాదర్ ఎంత గర్వంగా ఉంటారో, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా ఒకటే. బట్ ఎస్పెషల్లీ శ్రీనివాస్ భోగిరెడ్డి విషయంలో మాత్రం అంటే నాలాంటి ఫాదర్ మాత్రం, అంటే నేనే ఆ ఫాదర్ నేనే అయినప్పుడు నా కూతురే నాకు ప్రపంచం, తర్వాతే ప్రపంచం అంతా. సో తన కోసం చిన్న చిన్నవి ఆ మహేష్ బాబు గారి ఫాదరు, ప్రభాస్ గారి ఫాదర్ లాంటివి తన కోరికలు పెద్దవి ఉండొచ్చేమో కానీ నాకు చాలా చిన్నవే అవి. నేను చాలా హార్డ్ వర్క్ చేసి ఇవాళ ఈ ఫాదర్స్ డే అకేషన్ ప్రోగ్రామ్ సందర్భంగా నా కూతురు అడిగిన దానికి ట్రై చేసే, ఐ మీన్ అవి ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తా 100%. యా, ఈ సందర్భంగా ఇంటర్వ్యూకి 6 ప్యాక్ కాదు కానీ ఫుల్ ప్రాపర్ ఫిజిక్ ఉంటుంది. ఇప్పుడు అన్ని ప్యాక్లు ఒక చోటే ఉన్నాయి. సార్ ఇప్పుడైతే ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి మీ ఇద్దరి మధ్యలో ఒక క్యూట్ కాన్వర్సేషన్, బెస్ట్ మూమెంట్ పాపని చూడగానే తిను అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? షీ విల్ బీ ది అచీవర్ వన్ డే అని. ఒకసారి 2 సార్లు అంటే పర్వాలేదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ అలాంటి అనుభూతులు నాకు ఇచ్చింది. సో ఎవ్రీ మూమెంట్ నాకు కొత్త. ప్రపంచంలో అంటే కూతురు పెళ్లి ఒక అద్భుతమైన ఐ మీన్ అనుభూతి, అది ఒక పెద్ద అకేషన్. తర్వాత ఒక బాబు పిల్లలు అదొక అనుభూతి. ఇలాంటివన్నీ పక్కన పెడితే తను చేసే తన కెరియర్లో చేస్తున్న ఏవైతే ఉన్నాయో అవార్డ్స్ రివార్డ్స్ ఉన్నాయో ప్రతి మూమెంట్ కూడా తట్టుకోలేని ఆనందం మాకుంటుంది. అదేనేమో మేక్స్ మీ వెరీ ప్రౌడ్. అట్ ది సేమ్ టైం ఏజ్ కూడా నాకేం తెలియదు. నేను చాలా చిన్నవాడిని. పాప అంటూ ఉంటుంది, డాడీ మీరు చిన్నపిల్లాడే చేస్తూ ఉండకండి అస్తమాన వేషాలన్నీ. సో నా ఏజ్ ఇప్పుడు నాకు అడ్డు రాలేదు, నేను గుర్తు కూడా రాదు. నాకు అంత ఎంజాయ్ చేస్తున్నాను. అంటే యాక్టర్గా ఉండి ప్రపంచాన్ని మహా అయితే ఇండియా లెవెల్లో కొన్ని స్టేట్స్ తిరుగుంటాను. సో మా పాపతో అంటే డాన్సర్ అవ్వడం వల్ల నంబర్ ఆఫ్ కంట్రీస్ తిరిగాం. సో అకేషన్స్ చాలామందికి వస్తాయి. చాలామంది ఫాదర్ మదర్ వాళ్ళకి ఏదో సందర్భంలో వెళ్తారు అకేషన్, థాయిలాండ్, బ్యాంకాక్ అలా. బట్ ఒక ప్రోగ్రామ్, ఎస్పెషల్లీ ప్రోగ్రామ్ కోసం వెళ్ళి ఎంజాయ్ చేసి రావడం అంటే వేరు కదండి. ఎస్, మా డాటర్ డాడీ వచ్చినప్పుడు కూడా నా షోస్కి నేను సెలబ్రిటీ అన్న యాటిట్యూడ్ అసలు ఉండదు. ఇట్ ఈస్ హిస్ డాటర్. నా బ్యాగులు మోస్తారు, నా స్టూడెంట్స్కి ఏమన్నా ఉన్నా చేస్తారు. డాడీ మీరు అవన్నీ చేయకండి, అందరు చూస్తున్నారని నేనే చెప్తూ ఉంటాను. ఇంకా ఏముంది మనది ఇది, అసలు ఆయన మర్చిపోతారు. ఇంకా ఫస్ట్ ఆల్ దిస్ మా డాటర్ ప్రోగ్రామ్ కోసం వచ్చాం మేము. అంతే, జస్ట్ కూర్చొని చూడడం కాకుండా అంటే ఐ వాంట్ మెయింటైన్ దట్ ఫర్ హిమ్. అరే డాడీ ఇది ఇక మీరు కూర్చొని చూడండి అని నేను చెప్తూ ఉంటాను. కానీ అన్నీ ఇది చేసేసి అది చేసేసి చెమటలో వచ్చేస్తే ఒక పక్కన ఇవన్నీ కాదు డాడీ అందరూ చూస్తున్నారు బాగోదని నేనే చెప్తూ ఉంటాను. కానీ బట్ హీఈస్ ఆల్వేస్ దేర్ లైక్ అ ఫాదర్. అది ఉండదు అసలు. నేను ఒక యాక్టర్, నేను ఒక ఆర్టిస్ట్ అనేది అసలు ఏముండదు. దట్ ఈస్ వన్ రియలీ బెస్ట్ థింగ్ అబౌట్ హిమ్. 1500+ పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి మీకు అందులో అన్ని బెస్టే అనిపిస్తుంటుంది. కానీ డాడీకి ఏది నచ్చుతుందో తెలుసుకుందాం. నాకు తను పెర్ఫార్మ్ చేసే ప్రతి షో నాకు నచ్చుతుంది. ప్రతిదీ కూడా కంటెంట్ బేస్డ్. ఏదో నేను అన్నాను కదమ్మా, ఏదో కూచిపూడి డాన్స్ చేయాలి, ఓకే ఆ పాట చేసాం అని కాదండి. చేసే దాంట్లో కొంచెం ఇన్నోవేటివ్ థాట్స్ తోటి తను ప్రొడక్షన్స్ అన్నీ చేస్తూ ఉంటుంది. దట్స్ ద రీజన్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రావడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ అయింది. ఇన్ని షోస్ చేస్తుంది అంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్. చాలా మ్యాటర్ ఆఫ్ 30+ ఏజ్లో ఇన్ని అచీవ్మెంట్స్ రావడం అంటే అదృష్టం అమ్మా. తను రియల్లీ బ్లెస్డ్ కిడ్ అంటాను నేను. బీయింగ్ ఏ ఫాదర్ ఐ ఫీల్ సో ప్రౌడ్. సో ప్రతి ఫాదర్ కూడా అలా గర్వంగా తలెత్తుకు తిరిగేలాగా కూడా ఆడపిల్లలు తయారవ్వాలి. అంటే జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. అపార్ట్ ఫ్రమ్ దేర్ స్టడీస్, జాబ్ ఏవైనా ఉండనండి, బట్ ఏదో ఒక యాక్టివిటీ. అప్పుడు జాబ్లో కూడా చాలా ఇన్నోవేటివ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ కూడా ఉంటాయి. సో అలా ప్రతి అమ్మాయి కూడా, ఆడపిల్ల కూడా
వాళ్ళ తల్లిదండ్రుల్ని, ముఖ్యంగా ఫాదర్ తలెత్తుకు తిరిగేలా చేయాలి. అంతే. సో అంత గర్వంగా ఉండాలి. సో ఆ రకంగా ఆ విషయంలో మాత్రం నా కూతురు విషయంలో నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతుంటాను. అంతే. అంతనే నాకు ఈ పొగరు కూడా వాళ్ళని కూతుర్ని చూసి నా వెనకెవరున్నారు నా కూతురు, సేమ్ యాజ్ ఇట్ ఈస్, నా వెనకెవరున్నారు నా కూతురు. అంటే ఇప్పుడు డబ్బింగ్ కూడా చెప్పారు కాబట్టి, కరెక్ట్. సో ఫ్యామిలీ మ్యాన్ 2లో అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఆపర్చునిటీ వస్తుంది మీరు చెప్తారు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాక కూడా, మొత్తం సిరీస్ సమంత గారికి చెప్పాక కూడా నేనే నమ్మలేదు. అది జనరలీ మేబీ వేరే వాయిస్ పెట్టేస్తారులే తర్వాత అని ఎవరికి చెప్పను కూడా చెప్పలేదు. నేను ఇలా సమంతకి చెప్పాను. అది రిలీజ్ అయ్యి ఎవరో చూసి ఫోన్ చేసి ఇది రిలీజ్ అయింది నీ వాయిసే పెట్టారంటే నేను చూశాక అప్పుడు నేను పోస్ట్ చేసుకున్నాను, ఎక్కడ పోస్ట్ చేయాలని, ఎవరికైనా షేర్ చేయాలన్నా. అది అంటే జనరలీ అనుకుంటాం కదా, డబ్బింగ్ కూడా డాడీ కూడా నేను అన్నాను కదా చిన్నప్పుడు నుండి తోసేస్తున్నారు అన్నిట్లో అని. చిన్నప్పుడు అన్ని చోట్లకి తీసుకెళ్లేవారు మమ్మల్ని, నన్ను కానీ తమ్ముడిని కానీ. డబ్బింగ్ కూడా అవుతున్నప్పుడు మేము రికార్డింగ్ రూమ్లో కూర్చునే వాళ్ళం. లేదు డబ్బింగ్ ఎలా చెప్తున్నాను, ఇక్కడ రా కూర్చో సైలెంట్గా, నీ బ్యాంగిల్ సౌండ్ రాకూడదు, నీ పట్టీల సౌండ్ రాకూడదు, అన్నీ తీసేయని అక్కడ కూర్చోబెట్టి డాడీ డబ్బింగ్ చేస్తున్నప్పుడు చూసేవాళ్ళం. అలాగే మూవీస్ షూటింగ్స్కి తీసుకెళ్ళేవారు. సో అలా వీఆర్ ఎక్స్పోజ్డ్ అనమాట బాగా. అండ్ ఇది సమంత గారిది అయితే చాలా వెరీ ర్యాండమ్గా వచ్చింది. చెప్పాము ఇదంతా, డాడీ దగ్గర నుండి చాలా ఇన్పుట్స్ తీసుకున్నాను, ఇదంతా చెప్పాము. బట్ దట్ హ్యాస్ బీన్ వన్ రియలీ, అంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ సమంత హ్యాస్ బీన్ మై ఫేవరెట్ యాక్ట్రెస్. సో అందుకని చాలా, అంటే వెన్ యూ లైక్ సంథింగ్, ఇంకా మీ హార్ట్ ఒకవేళ 100% ఉన్నా దాన్ని 1000% ఎన్లార్జ్ చేసి చేస్తాం కదా మనం. సో అలాగే సమంత గారికి ఐ పుట్ మై ఎవ్రీథింగ్ అండ్ ఐ డన్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ డబ్బింగ్. లాస్ట్ లో మీరు సాంగ్ తో ఏం చేస్తారా, డైలాగ్ తో ఏం చేస్తారా? మీరు ఆ విషయం మా డాడీ సంగీతం నేర్పిద్దామని చాలా ట్రై చేశారు కానీ అవ్వలేదు నాకు. అదొకటి మా మనోడు దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాడు. మనోడు తమ్ముడు ఇస్ వెరీ గుడ్ సింగర్ కానీ ఇప్పుడు వీడు ఆల్రెడీ సరిగమా అంటున్నాడు డాడీతో పాటు. హిందుస్థానీ వాకల్ నేర్చుకున్నాడండి బాబు. అయితే తను చాలా ప్రాజెక్టులు కూడా డబ్బింగ్ చెప్పాడు. వెరీ గుడ్ వాయిస్ అంతా కూడా. సో ఆల్మోస్ట్ అందరం కూడా ఇండస్ట్రీలోనే ఉన్నాం, ఏదో రూపంలో ఏదో కంట్రిబ్యూషన్ ఉంటూనే ఉంది మాది ఫ్యామిలీ అంతా. మా అందరి కోసం మీ అందరూ అసలు మీ అందరిని ఒక ఫ్రేమ్ లో చూడాలని ఉంది నెక్స్ట్ టైం. లైక్ అల్లుడు గారితో ఈసారి ఏదైనా ఫ్యామిలీ డే ఉంటే చేద్దాం మనం. అలాంటిది ఉంటే చెప్పండి. అలాంటిది ఈ లోపల డాడీ కూడా రెడీ అయిపోతారు ఆ టైంకి కంప్లీట్ గా. లేదా ఏదైనా ఫిట్నెస్ డే ఉంటే ఈసారి డాడీకి ఫిట్నెస్ వీడియో తీద్దాం. మన్మడు కూడా పెద్దగా అయిపోతాడు, అప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ది ఏదైనా ఉంటే అలా చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. అండ్ ఇట్లా మాట్లాడుతూ ఉంటే వెళ్తుంటే ఎన్నో కబుర్లు చెప్పుకోవాలనిపిస్తుంది. అండ్ మిమ్మల్ని కలిసిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మేము వీఆర్ వెరీ హ్యాపీ. ఇంత కంఫర్టబుల్గా ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మాట్లాడుకోలేదు. అండ్ మీరు మమ్మల్ని ఇట్ ఈస్ లైక్ అ హోమ్. ఇవాళ కాన్వర్జేషన్ కూడా ఏదో ఇంటర్వ్యూలో కాకుండా, బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇట్ విల్ స్టే ఇన్ అవర్ మెమరీ ఫర్ లాంగర్ టైం. ఫస్ట్ టైం మిమ్మల్ని ఇలా ఫ్రేమ్ లో చూస్తున్నాను. థాంక్స్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. పవన్ కళ్యాణ్ యాక్ట్ లో చూసాను, లాస్ట్ లో ఏ బుక్ రాస్తున్నారు, కరెక్ట్, సత్యమేవ జయతి అని అంటారు కదా, అలా ఆ యాక్ట్ చూసిన తర్వాత నెక్స్ట్ ఇలా ఫ్రేమ్ లో చూస్తుంటే చాలా హ్యాపీగా. యు సెడ్ రైట్ నో, అదే ఫస్ట్ టైం మా ఇద్దరం కాంబినేషన్ లో చేసాం ఫ్రేమ్ లో. కరెక్ట్, ఒకే ఫ్రేమ్ లో. ఇవాళ మళ్ళీ మా ఇద్దరం ఇక్కడ చేసాం. బట్ అక్కడ ఏదో సీనియర్ రిపోర్టర్ యాజ్ అన్ యాక్టర్ గా అక్కడ చేసాం, ఇక్కడ రియల్ గా చేసాం. దట్స్ ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్. మీ పర్సనల్ గా అయితే మళ్ళీ ఎప్పుడైనా కుదిరితే ఒక ఇంటర్వ్యూ చేసేసుకుంటాను. సో ఫాదర్స్ డే సందర్భంగా సార్, మీరు నన్ను కూతురు అన్నారు కాబట్టి హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ హ్యాపీ ఫాదర్స్ డే. అండ్ హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ది వండర్ఫుల్ ఫాదర్స్. ఫాదర్స్ అంటేనే వండర్ఫుల్ ఉండాలి. దే హ్యావ్ టు బి వెరీ సపోర్టివ్ అండ్ బ్యూటిఫుల్, జస్ట్ లైక్ మై డాడ్. సార్ మీలాంటి ఫాదర్ అందరికీ ఉండాలి, ఎందుకంటే అందరికీ ఉండాలి. బికాజ్ కూతురు అనగానే ఒక ఆడపిల్ల బయటకు వెళ్తుందంటే దేర్ ఆర్ సో మెనీ రూమర్స్, దేర్ సో మెనీ బౌండరీస్. సో అవన్నీ దాటుకుంటూ వెళ్ళాలంటే ఒక ఇంట్లోనే గట్టి పిల్లర్ ఉండాలి, స్ట్రాంగ్ పిల్లర్ ఉండాలి. అలాంటి స్ట్రాంగ్ పిల్లర్ ఉంటే ఇలాంటి పిల్లలు, మాలాంటి పిల్లలు ఎంతోమంది ముందుకు వస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ గురించి పర్సనల్గా తెలుసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు సో హ్యాపీ. అండ్ మీరు ఇన్ని విషయాలు చెప్తారని అనుకోలేదు. అండ్ డాడీ కంటే ఎక్కువగా మీరే ఎక్కువ మాట్లాడుతున్నారు. అండ్ నేను అనుకోలేదు, అంటే ఇంట్రోవర్ట్ లాగా ఉంటారేమో, మేబీ కొంచెం సైలెంట్ గా ఉంటారేమో అనుకున్నాను, కానీ ఇంటర్వ్యూ చెప్పాను కదా డాడీ ఈజ్ ఎ స్ట్రెంగ్త్, ఏమన్నా చూసుకుంటారులే అని. సో పక్కన ఉన్నప్పుడు ఇంకా భయం ఎందుకు.
పక్కనే ఉన్నారు కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.